మెగాస్టార్ యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే ఫిలిమ్స్ గురించి చెప్పడం, ఈరోజు మెగాస్టార్ బర్త్డే అవ్వడం, ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలండి. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మెగాస్టార్. బాస్ 70th బర్త్డే అండి, మైల్ స్టోన్ బర్త్డే. దిస్ వాస్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ అస్. ఈ వీడియో కూడా నాకు చాలా స్పెషల్ అండి. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అంటే విపరీతమైన పిచ్చి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హిట్లర్ సినిమాకి. అప్పటికి నాకు సినిమాలు అంతకుముందు యమలీల ఇలాంటి కొన్ని సినిమాలు థియేటర్లో చూశాను. మొత్తం సినిమా నాకు అర్థమయ్యేది కాదు. బట్ హిట్లర్ సినిమా వాజ్ మై ఫస్ట్ ఫిలిం. నాకు సినిమా అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది నా ముందు జరుగుతున్నట్టు. అందులో చెల్లెలు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేస్తారు ఆ సినిమాలో. ఆవిడ ఒకసారి నిన్ను మా అన్నయ్య నెత్తి మీద పెట్టుకుని గౌరవించడమా? అక్కలాగా నన్ను ఓ రెండో పెళ్లి వాడికి చేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? నా పెళ్లి నాకు నచ్చిన వాడితో చేసుకుంటాను. కాదనడానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణడానికి నువ్వెవరివి? ఆదరణడానికి నువ్వెవరివి? ఆదరణడానికి నువ్వెవరివి? నేను వెంటనే సీట్లోంచి ఏయ్ అని లేచానంట. ఆ మూమెంట్ని మా ఫ్యామిలీ ఇప్పటికీ అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆ సినిమా నుంచి నాకు ఆయన మీద ఉన్న పిచ్చి అది పెరుగుతూ వచ్చిందండి. 10th క్లాస్ ఫేర్వెల్ అప్పుడు స్లామ్ బుక్స్లో నువ్వేమవుతారా అంటే నేను మెగాస్టార్, అదొక జాబ్ లాగే చెప్పేవాడిని. అందరూ డాక్టర్, ఇంజనీర్ అంటే నువ్వేమవుతారా అంటే మెగాస్టార్. సో ఆ పిచ్చి నన్ను ఇండస్ట్రీ వరకు పరిగెట్టించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా 2-3 చోట్ల నేను చిరంజీవి గారిని చూడడం జరిగింది. ఐ మీన్ ప్రజారాజ్యం పార్టీ క్యాంపెయినింగ్ అవ్వచ్చు, లేకపోతే అల్లు శిరీష్ గారి మూవీ ఓపెనింగ్ ఒకటి చూశాను, వరుణ్ తేజ్ గారి మూవీ ఓపెనింగ్ చూశాను. ఇలా చాలా సార్లు మల్టిపుల్ గా చిరంజీవి గారిని చూస్తూ వచ్చాను. చూస్తూ మెస్ప్రైజ్ అయిపోతూ ఉండేవాడిని. బట్ దిస్ వాస్ మై వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. లాక్డౌన్ తర్వాత నేను ఫస్ట్ జాయిన్ అయిన ఫిలిం సుష్మిత కొనిదెల గారిది శ్రీదేవి సోమన్ బాబు అనే సినిమా. ఆ సినిమా పూజ రోజు మెగాస్టార్ వస్తున్నారని తెలిసింది. ముందు రోజు మేమంతా చాలా ఎక్సైట్ అయ్యాం. రేపు మెగాస్టార్ గారు మన ఫిలిం కు ఓపెనింగ్ వస్తున్నారు, ఆఫీస్ లోనే చేస్తున్నాము, మీడియాని ఎవరిని పిలవట్లేదు కాబట్టి చాలా తక్కువ మంది వస్తారు, తక్కువ మందిలో మనం అతన్ని చూసి మంచిగా ఫోటో దిగొచ్చు అనేది అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే పూజ అనేది మీడియాకి ఇవ్వట్లేదు కాబట్టి ఫొటోస్ ఎవరు తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండ్ ఫోన్స్ ఎవరు అలౌడ్ లేదు అని. నాకు ఒకసారి డల్ అయిపోయాను. శరణ్య గారని అక్కడ ఈపీ పనిచేస్తారు, ఆవిడతో అన్నాను మెగాస్టార్ వస్తుంటే ఫోటో తీసుకోకపోవడం ఏంటండి, ఆపోజిట్ మళ్ళీ వస్తుందా మాకు అని. బట్ ఆవిడ మాత్రం ఏం చేయగలరు. నెక్స్ట్ డే పూజ బాస్ వచ్చారు, పూజ జరుగుతూ ఉంది. పూజకు ఒక 10 feet దూరంలో బాస్ నించున్నారు. ఆయన రెగ్యులర్ నడుము మీద చెయ్యేస్తూ ఒక స్వాగ్ ఉంటుంది కదండి, అలా ఆయన పూజకి ఇలా ఉన్నట్టే నేను ప్యారలల్ గా అటు సైడ్ నించుని ఉన్నాను. మా ఇద్దరికి కూడా ఒక 10 feet డిస్టెన్స్ ఉంటుంది. 10 feet డిస్టెన్స్ లో బాస్ ని ఆ స్వాగ్ లో చూసి లోపల చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. పూజ అయిపోయింది, బాస్ ఇంక బయలుదేరాలి. ఆ టైంలో సంతోష్ శోభన్ అడిగారు, సార్ మీతో ఒక ఫోటో దిగొచ్చా అని. ఫోటో తీసుకుంటున్నారు. అబ్బా మనకు రావట్లేదు ఈ అవకాశం అని చెప్పి లోపల అనుకుంటున్నాను. మరి నేను అనుకోవడం సుష్మిత గారు చూసారో ఏంటో నాకు తెలియదు. సుష్మిత గారు నన్ను పిలిచి సుధీర్ వెళ్ళి ఫోటో తీసుకో, డాడీ వెళ్ళిపోతారు అన్నారు. నాకు ఇంకా ఫుల్ వైబ్ వచ్చేసింది. ఫోటో దిగుతున్నానని చెప్పి చిన్న హ్యాపీనెస్ వచ్చింది. బట్ ఆ క్షణం నాకు గుర్తొచ్చింది, నాకంటే మా ఫాదర్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండ్ ఆయన ఎక్స్పైర్ అయ్యి 6 months అయ్యింది అని. సో వెంటనే నా ఫోన్ తీసుకొని మా ఫాదర్ ఫోటో తీసుకొని ఓపెన్ చేసి నేను ఆయనతో ఫోటో దిగాను. ఫోటోలో మా ఫాదర్ అని చెప్పి ఫోటో అలా చూపిస్తే ఆయన ఫోటో తీసుకుంటూ ఏం చేస్తారు అని అడిగితే రీసెంట్ గానే ఎక్స్పైర్ అయ్యారని చెప్పడం తెలియకుండా నాకు టీయర్స్ వచ్చేస్తున్నాయి. ఆయన కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ మూమెంట్ అంతా ఇంకా నా కళ్ళల్లో ఆడుతూ ఉంది. క్యాప్చర్ చేయడానికి మా ఫోన్స్ లేవు. మేకింగ్ అండ్ స్టిల్ ఫోటోగ్రఫీ వాళ్ళు చేసిన కాంటెంట్ తప్ప. ఆ రోజు సుష్మిత గారు నా గురించి చాలా బాగా చెప్పారు. బట్ బాస్తో నాకు వచ్చిన ఈ మెమొరీ మా ఫ్యామిలీ అందరినీ చాలా హ్యాపీ చేసిందండి. అందరూ ఆయన కలిసినంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటికీ నా డీపీ అదేనండి. నాకు తెలిసి ఇంకెప్పటికీ నేను మార్చను. నా వాట్సాప్ డీపీ ఖచ్చితంగా అదే. బికాస్ ఆ మెమరీ నాకు ఇప్పటికీ బోర్ కొట్టదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుష్మిత కొనిదెల గారికి, డైరెక్టర్ ప్రశాంత్ దిమ్మలకి చాలా థ్యాంక్స్. ఈ మెమరీ అనేది నాకు లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది. తర్వాత బాస్ ఎమోషనల్ అయ్యి అసలు ఫోటో సెషనే లేని ఈవెంట్ లో రండి అందరూ ఫొటోస్ తీసుకుందరు, ఇది మీకు అందరికీ మెమరీ అవుతుంది అని చెప్పి బాస్ అందరిని పిలిచి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కి ఫోటో ఇచ్చారు. ఆ రోజు టీం అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత సుందర మాస్టర్ చేస్తున్నప్పుడు ట్రైలర్ లాంచ్ కి వైవహర్ష ఒకసారి కాల్ చేసి చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేస్తారంట, రేపు ఇంటికి రమ్మన్నారు అన్నారు. చిరంజీవి గారు ఇల్లు అప్పటికి బయట నుంచి చూడడమే తప్ప లోపలికి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వలేదు. నెక్స్ట్ డే వెళ్ళాం, ట్రైలర్ లాంచ్ చేశారు. తన నోట్లోంచి
ప్రొడ్యూసర్ సుధీర్ అండ్ ప్రొడ్యూసర్ అని ఒక మాట వింటే ఎక్కడో తెలియని ఒక ఎనర్జీ వచ్చేసింది ఆ రోజు. అండ్ మా అమ్మ వీడియో చూస్తూ అనింది, ఏరా ఏంట్రా అలా చిరంజీవి గారిని చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావా అనే జోన్ లో. నాకేంటే నా ఎదురుకుంటే అంత దగ్గరగా ఉన్నప్పుడు నేను వేరే వాటి మీద నాకు కళ్ళు ఎలా వెళ్తాయండి. కంప్లీట్ గా నేను సరెండర్ అనమాట. మాట్లాడడానికి కానీ లేకపోతే ఇంత ముందు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని కానీ చెప్పడానికి అరెస్ట్ అయిపోయాను కంప్లీట్ గా. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వెళ్ళి అలాంటిది మా ఫిల్మ్ కి అతను ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఒక అచీవ్మెంటేనండి. దీనికి కారణం ఖచ్చితంగా హర్ష బ్రో. యూనివర్సల్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రమ్ వైవా, హర్ష బ్రో టీం అందరం, రవితేజ గారితో సహా అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్ అని ఒక ఫోటో పెట్టుకొని ఆ రోజు వర్క్ స్టార్ట్ చేసాం. ఈ రోజు ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉండింది. ఇది మా ఆఫీస్ ఓపెనింగ్ రోజు. ఇక్కడ ఏం పెడదాము అనుకున్నప్పుడు ఒక అతను క్రిస్టియన్ ఉన్నాడు, ఒక అతను ముస్లిం ఉన్నాడు, నేను హిందూ, ఏ దేవుడు ఫోటో పెట్టుకోగలం? ఒక అతనికి విప్లవ భావాలు ఉన్నాయి, ఇంకొక అతనికి ఎమోషనల్ భావాలు ఉన్నాయి, ఇంకొక అతను కామెడీగా అల్లరిచలగల ఉంటాడు. సో ఏ హీరోని పెట్టుకోగలం? సో యూనిక్గా మా అందరి మైండ్లో చిరంజీవి గారి మీద ఒపీనియన్ మాత్రం ఒకలాగే ఉంది. సో అందుకు చిరంజీవి గారి ఫోటో పెట్టుకొని స్టార్ట్ చేయాలని ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. దిస్ వాస్ అవర్ డైలీ ఇన్స్పిరేషనల్ బూస్ట్ అనొచ్చు. ఇలా నాకు బాస్ తో 2 బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఈ మెమరీస్ ని నేను లైఫ్ లాంగ్ నాతో ఉంచుకుంటాను. అండ్ ఎప్పుడో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదండి ఇండస్ట్రీలో, ఇంకా ఏందిరా ఇది అనిపించినప్పుడు నేను చిరంజీవి గారిని, పూరి జగన్నాథ్ గారిని తిట్టుకుంటా. మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చాను, ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం లైఫ్ లాంగ్ తిట్టుకుంటాను అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. విష్ యూ ఆ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాస్. మీరు ఎప్పుడు ఇలానే ఎనర్జెటిక్ గా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఇంకా మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ అండ్ సోషల్ సర్వీస్ మీరు చేయాలి అని ప్రే చేస్తూ హ్యాపీ బర్త్డే బాస్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.